నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుందన్న ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్. రాజీ మార్గమే రాజమార్గంపై అవగాహన ర్యాలీ. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యపై కేసుకు విచారణ అర్హత లేదని కొట్టివేసిన హైకోర్టు. పిటిషన్కు మందలింపు, కౌన్సిల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిక. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద్ అన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని ప్రజలకు అవగాహన చేసే విధంగా జిల్లా కోర్టు నుండి ప్రకాశం భవనం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. కక్షిదారులు చిన్న చిన్న విషయాలకు పంతాలకు పోయి కోర్టుల చుట్టూ తిరిగేదానికంటే మధ్యవర్తిత్వం ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మనశ్శాంతిగా ఉంటారన్నారు. కోర్టుల చుట్టే తిరిగే అవకాశం ఉండదని, అందువలన ప్రతి ఒక్కరూ మధ్యవర్తిత్వాన్ని అనుసరించి రాజీ పడదగిన కేసులు పరిష్కరించుకోవాలన్నారు. న్యాయమూర్తులు టి రాజ్యలక్ష్మి, పూర్ణిమ, లలిత, దీనా, పల్లవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ వి రామకృష్ణ, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ హజరత్తయ్య, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మీడియేషన్ 3O అని, అంటే మధ్యవర్తిత్వం గురించి మనకి ప్రోగ్రాం కొత్తగా మళ్ళీ ఆల్రెడీ 1, 2 మీడియేషన్ 1 and 2 జరిగాయి. ఇప్పుడు మధ్యవర్తిత్వం 3 అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. దానికి ప్రజలకి, లిటిగెంట్ పబ్లిక్కి అవగాహన కల్పించడం కోసం ప్రతిరోజు ఒక కార్యక్రమం, ఒకరోజు బైక్ ర్యాలీ అని, ఒకరోజు 1K వాక్ అని పెట్టుకుంటూ, అలానే కొన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీ బిల్డింగ్లో అవగాహన కల్పించడం కోసం అని ఒక స్టాల్స్ అవి ఏర్పాటు చేశారు. ఆ విధంగా అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు 1K వాక్ కండక్ట్ చేస్తున్నాం. మధ్యవర్తిత్వం అనేది ఒక మనకి 36 మంది ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు హెడ్ క్వార్టర్స్లో. ఏదైనా కేసు, పెండింగ్ కేసు మన దగ్గర ఉన్నది జ్యుడిషియల్ ఆఫీసర్ ద్వారా మా మీడియేషన్ సెంటర్కి వెళ్తుంది. అక్కడ మధ్యవర్తి ఇద్దరితో విడివిడిగా కలిపి మాట్లాడుతూ, అంటే మధ్యవర్తి చేసేది ఆయన సలహాలు అయ్యి ఏమి ఇవ్వరు. ఆ పార్టీలు ఇద్దరు వాళ్ళ తాలూకా బాధలు ఒకరి తర్వాత ఒకరు చెప్పుకొని అవి ఏవైతే చెప్పొచ్చు అదర్ పార్టీకి అని అవి మాత్రమే చెప్తూ వాళ్ళిద్దరినీ ఒక సెటిల్మెంట్కి వచ్చే విధంగా ప్రోత్సహిస్తారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 1K వాకర్ నిర్వహిస్తున్నామండి. ఈరోజు మన కోర్టు ప్రాంగణం నుంచి చర్చ్ సెంటర్ వరకు నడుచుకుంటూ వచ్చి మధ్యలో ప్రజలందరికీ మనం ఈ యొక్క మధ్యవర్తిత్వం గురించి అవగాహన కల్పిస్తామండి. దీన్ని మీడియా మిత్రులందరినీ కోరేది ఏంటంటే విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ప్రజలందరికీ మధ్యవర్తిత్వం గురించి బాగా తెలియాలి. మధ్యవర్తిత్వం అంటే రాజీ మార్గమే రాజమార్గం అనేసి మనం అందరం చెప్తూ ఉంటాము. వారికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి వారందరికీ ఈ విషయాన్ని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యపై రావూరి దిలీప్ కుమార్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అడ్మిషన్ స్థాయిలోనే తోసిపుచ్చుతూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ ఆరోపణలపై సుదీర్ఘ విచారణ అనంతరం అసలు ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని వ్యాఖ్యానించారు. సొసైటీలో పిటిషనర్ వేసిన అవినీతి గురించి కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చింది. బ్యాంకులో పిటిషనర్ కేవలం సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండి బ్యాంకుకు ప్రభుత్వం నియమించిన పర్సన్ ఇన్ఛార్జిని రద్దు చేయమనడం, సెక్షన్ 51 కింద సమగ్ర విచారణ కోరడం, ఇతర తీవ్ర ఆరోపణలు చేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఈ మేరకు పిటిషనర్ కౌన్సిల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మధ్య కాలంలో మా CEO గారు శర్మ గారు ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్, అంటే చాలా పెద్ద ఆయన మీద ఒక చిన్న ఫిట్ అండ్ ప్రాపర్ లేకపోవడం వలన
ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోవడం వలన ఆయన్ని తొలగించడం జరిగింది. అది నాకంటే ముందే మిగతా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. ఆర్బీఐ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను ఇక్కడ పిఐసిగా ఉన్న ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకన్నా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఒక డిపాజిటర్ చేత పర్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సొసైటీ కింద వచ్చినటువంటి డిపాజిటర్ చేత హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ సిఇఓ గారి మీద. ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోయినా చైర్మన్ గారు ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి కంటిన్యూ చేస్తున్నాడు అని. నాకు అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఆర్సిఎస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా ఆయన తొలగించడం జరిగింది. ఇందులో మనం చేయగలిగేది ఏం లేదు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా మనం ఫాలో అవుతూ వచ్చాను. నా బట్టికి నేను ఎక్కడ డీవియేషన్ అనేదే లేదు. కానీ ఏదో ఒక డిపాజిటర్ చేత హైకోర్టులో ఒక పిటిషన్. సరే, నేను మా సభ్యులందరూ, మా ఉద్యోగస్తులందరితో కలిసి నేను మా చైర్మన్ ఉంటారు కదా అక్కడ, ప్యాక్స్ చైర్మన్, సొసైటీ చైర్మన్, ఆ చైర్మన్ ద్వారా అతను వాకప్ ఎవరు ఇతను, అసలు ఇతను బ్యాంక్ ఎంప్లాయా లేకపోతే డిపాజిటర్ అని కనుక్కుంటే ఇతను ఒక డిపాజిటరు. ఆ డిపాజిటర్ కోర్టులో వేశాడు. అసలు అతను చదువుకున్న అతను కూడా కాదనుకుంటా. అతను హైకోర్టులో వేశాడు. ఏమని, ఈ సిఇఓ ఫిట్ అండ్ ప్రాపర్లో లేకపోయినా చైర్మన్ గారు ఇన్ని కంటిన్యూ చేస్తున్నారు అని. సరే, వేసిన తర్వాత అతను ఎవరు అనేది వాకప్ చేస్తే తీసుకొచ్చాము, అతనితో మాట్లాడాను. అతన్ని కొంతమంది బయట వ్యక్తులు, కొంతమంది రిటైర్డ్ అయిన వ్యక్తులు, కొంతమంది అంటే చైర్మన్గా చేసి బయట ఉన్న వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి అతని చేత డబ్బులు ఇచ్చి అతని చేత హైకోర్టులో కేసు వేశారు. సరేనమ్మా, నీ మీద నేను కేసు పెడుతున్నాను, బ్యాంక్ తరపు నుంచి, నా బ్యాంక్ ఇంట్రెస్ట్ తరపు నుంచి నేను కేసు పెడుతున్నాను. లేదు, నువ్వు చెప్పు అంటే అతను నాకు అసలు ఏం తెలియదండి, నా చేత కొంతమంది వ్యక్తులు హైకోర్టులో కేసు ఇచ్చారు, నేను విత్డ్రా అవుతాను అన్నాడు. సరే, విత్డ్రా అయితే మంచిదే, విత్డ్రా కాకపోతే నేను కేసు పెట్టాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత తనే విత్డ్రా అయిపోయాడు. ఆ కేసు హైకోర్టులో కొట్టేయడం జరిగింది. అయినా కూడా అతని దగ్గరికి నేను ఆ చైర్మన్, మన లోకల్ చైర్మన్ పంపించి మాట్లాడించి తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న చైర్మన్కి ఫోన్ చేస్తారు వీళ్ళు, బయట ఉండేవాళ్ళు, ఈ రిటైర్డ్ పీపుల్, కొంతమంది చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఫోన్ చేసి, మీకేంది అంత అడ్వాంటేజ్, మీరు అంత తొందరపడుతున్నారేంటి, అక్కడ జరిగింది తప్పే కదా అని. తప్పే కదా అంటే వాడు ఇచ్చిన రిపోర్ట్లో సిఇఓ ఒకరు ఫిట్ అండ్ ప్రాపర్లో లేరని చెప్పి పెడుతూ, మా బ్యాంక్ ఆడిట్ రిపోర్ట్ మొత్తం 50 పేజీల ఆడిట్ రిపోర్ట్ మొత్తం దానికి జత చేసి పెట్టాడు. అసలు బ్యాంక్ ఆడిట్ రిపోర్ట్ ఎలా పోతుంది బయటికి? పబ్లిక్ డొమైన్లో పెట్టరు. సో ఎట్లా పోతుంది? ఎవరో సహకరించారు దీని నుంచి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఎవరు ఇచ్చారు ఏంటి అనేది పూర్తిగా అవగాహనకు వచ్చాం. కేసు విత్డ్రా చేసుకున్నాడు, అంత అయిపోయింది. అయినా వాళ్ళు బెదిరిస్తారు ఆ చైర్మన్ని, పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు, మీరెవరు అని. సరే, తెలుసు, కానీ మనకెందుకులే అని చెప్పి మనం కామ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా వీళ్ళు ఏంటంటే కొంతమంది శక్తులు ఉన్నాయి బయట, మన డీసీజీబీని మంచి పేరు రాకూడదు, వీళ్ళకి మంచి పేరు రాకూడదు, తద్వారా ఎమ్మెల్యేకి మంచి పేరు రాకూడదు, తద్వారా గవర్నమెంట్కి మంచి పేరు రాకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అలా చెప్పి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నేను ప్రతి ఒక్కటి కూడా, ఇక్కడ జరిగేది ప్రతి ఒక్కటి కూడా మన లోకల్, మన ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. సో నేను కోరుకునేది ఏంటంటే, మన బ్యాంక్ బ్రహ్మాండమైన పొజిషన్లో ఉంది. సొసైటీలు కొన్ని సొసైటీలు అయితే ఇబ్బందికరంగానే ఉన్నాయి, కానీ వాటిని ఎలా బాగు చేయాలన్న ఉద్దేశంతో మేమేంటంటే సిఇఓ గారిని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ ప్రతి సొసైటీని ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉంటే, అట్లనే కొంతమంది శక్తులు, కొంతమంది వ్యక్తులు, పనికి మాలిన వాళ్ళు, ఎందుకు పనికిరారు వీళ్ళు, ఇట్లాంటి పెట్టేదని ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు.
సీఎం చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీన సీఎం చంద్రబాబు చీరాల మండలం కొత్తపేట ప్రాంతానికి వస్తున్నారన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో నేతన్న సేవా పథకం ద్వారా చేనేతలకు చీరాలలో నగదు పంపిణీ చేస్తారన్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలను మంత్రి, కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, సభావేదిక, హెలీప్యాడ్, చేనేతలతో మాట్లాడే ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా చేనేతల కష్టాలను గుర్తించిన సీఎం వారికి సంక్షేమ ఫలాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. చేనేతలకు 25,000 చొప్పున జిల్లాలో 50,000 మంది నగదు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి నెల 4,000 చొప్పున పింఛన్ ఇస్తున్నారని, హ్యాండ్లూమ్ వినియోగించే చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్ వినియోగించే చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారన్నారు. చేనేత ఉద్యమకారుడు, ప్రజాబంధు ప్రగడ కోటయ్య స్వగ్రామం చీరాల కావడంతోనే సీఎం వస్తున్నారన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ రేఖారాణి, ఎస్పీ బి ఉమామహేశ్వర్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, బుడా చైర్మన్ సిహెచ్ రాజశేఖర్ బాబు, చీరాల, బాపట్ల, రేపల్లె ఆర్డీఓలు నరసింహారావు, ఏ హరికుమార్, బి శ్రీదేవి, జిల్లా అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 7వ తారీఖున జరగబోయే మీటింగ్ సంబంధించి ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరం కలిసి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఈ కార్యక్రమం అన్ని కార్యక్రమాల మూలంగా లాగా కాకుండా చీరాలకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రగడ కోటయ్య గారు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం, నేతన్నలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో మరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అందరూ కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. నేతన్నలకి చేసే గొప్ప కార్యక్రమం ఈ ప్రాంతం నుంచి, ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని రాసిందేమో, అందుకనే అయిందని చెప్పేసి అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. మరి నేతన్నల సేవలో మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఎన్నికల్లో చెప్పకపోయినా కూడా ముఖ్యమంత్రి గారికి ఈ నేతన్నల మీద ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే అనేక సందర్భాల్లో క్యాబినెట్లో చర్చ వచ్చినప్పుడు బలహీన వర్గాలకి సంబంధించిన కార్యక్రమాల పట్ల నేతన్నల పట్ల ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనండి, లేకపోతే అభిమానం అనండి, అంటే అందరి మీద అభిమానం ఉంటుంది. వాళ్ళ కష్టం, వాళ్ళు పడే నష్టాలు, వీటన్నిటి మీద పూర్తిగా అవగాహన ఉన్న పరిస్థితిలో ఏదో చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వ్యక్తపరుస్తూ ఉండేవాళ్ళు. మరి ఎన్నికల్లో చెప్పకపోయినా కూడా మరి నేతన్నల సేవలో కార్యక్రమాన్ని 25,000 రూపాయలు, దాదాపు 50,000 మందికి పైబడి వృత్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి దానికి తోడు పెన్షన్స్ కూడా 4,000 రూపాయలు. గత ప్రభుత్వంలో ఇవన్నీ ఏదైతే విద్యుత్తు ఏదైతే ఇవ్వలేదో ఆ విద్యుత్తును కూడా హ్యాండ్లూమ్స్ అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం నిజంగా మా కూటమి ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తాను. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఈ దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఎస్పీ వి హర్షవర్ధన్ రాజుతో కలిసి సమీక్షించారు. గత సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిపై తీసుకున్న నివేదికను ప్రాంతీయ ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల వివరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా యంత్రాంగం దృష్టి సారించిందని కలెక్టర్ అన్నారు. ఎస్పీతో కలిసి ఒంగోలు నగరంతో పాటు అద్దంకి, సంతమాగులూరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఇటీవల సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. క్షేత్రస్థాయి అధికారులు కూడా తమ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు. వాహనదారులకు కూడా రోడ్డు భద్రతా నియమాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, వైద్యులు, ఇతర అధికారులు స్పందిస్తున్న తీరును అభినందించారు.
ఇదే స్ఫూర్తితో నిరంతరం పనిచేయాలన్నారు. గత ఏడాది మొదటి 7 నెలలతో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుండి జూలై వరకు రోడ్డు ప్రమాద మరణాలు 18.5% తగ్గాయని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు స్పందించే సమయం కూడా తగ్గిందని, సగటున 8 నిమిషాల్లోనే స్పందిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు కూడా 3.5% తగ్గినట్లు వివరించారు. ప్రతి 6 నెలలకోసారి విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ పై నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, రోడ్లు భవనాల శాఖ ఎస్సీ రవినాయక్, పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, రవాణా శాఖ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఐటమ్ నెంబర్ గ్రోత్ సెంటర్ దగ్గర సార్ మనము గార్బేజ్ డంపింగ్, శానిటేషన్ వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం సార్. NS16 వాళ్ళు గార్బేజ్ అదంతా డంపింగ్ అంతా కూడా తీసేస్తారు సార్. అట్లాగే మనకి లేన్ మ్యాపింగ్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పి NS16 వాళ్ళకి చెప్తున్నాం సార్. అది కూడా చేస్తున్నాం సార్. అక్కడ వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది సార్. SCRWS వరకు మనం చేయాల్సి ఉంది సార్. సార్ SCRWS రోడ్ సేఫ్టీకి సంబంధించి మనం వీఆర్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. యూ మైట్ హావ్ అబ్జర్వ్డ్ దట్ నేను ఎస్పీ గారు అద్దెక రోడ్డు అంటే ఈ మీటింగ్ లాస్ట్ మీటింగ్కి మధ్యలో చెప్తున్నాం. అద్దెకి రోడ్డు అదంతా కూడా మొత్తం అప్ టు వాట్ ఈస్ దట్ వినుకొండ జంక్షన్ వరకు సంతమంగళూరు వరకు కూడా మేము వెళ్ళి చూడటం జరిగిందంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో కూడా ఆగి then what kind of interventions that are required to ensure the safety of the passengers అనేది or the flyers అని చెప్పేసి మనం చూసుకోవడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ దగ్గర కూడా మేము కూడా వచ్చి చూడటం, దాని తర్వాత కొన్ని ఇంటర్వెన్షన్ చేయడం. తర్వాత థర్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను ఎస్పీ చెప్తున్నాను. సో థర్డ్ వచ్చి మనకి ముంగమూరు జంక్షన్ దగ్గర అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఆల్ దీస్ త్రీ యాక్చువల్లీ డిస్పైట్ అవర్ బిజియెస్ట్ the schedule, sir, we all the way came over there and spent some time and మీకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. Which means that this district administration very serious and very concerned about the accidents which are happening in the district. So I also expect, both of us are also expecting. మనకి ఫ్యాటల్ కేసెస్ చూసినట్లయితే సార్ ఫిగర్స్ ఆర్ ఎంకరేజింగ్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే there is a drop of 18.5% sir in fatal accidents. So last year it was 200 అయితే this year it is only 163. But whereas non-fatal cases అయితే there is a rise sir. Non-fatal accidents అవుతున్నాయి. అయితే reasons for accidents are various reasons sir. In most of the cases it is found to be negligence of the driver sir. Mostly because of the negligence, rashness, over speeding. వీటి వల్లే most of the accidents are happening sir. అయితే from police side also, from we have been doing enforcement sir. We have been covering all components such as minor driving, so triple riding, helmetless driving, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. So since we have been doing lot of awareness and educative programs చేయడం వల్ల కొంత, and because of installation of convex mirrors also sir. ఒంగోలులో ఏర్పాటు చేసిన 3 కేంద్రాల్లో టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఇన్ సర్వీస్ టీచర్లతో పాటు బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన 2896 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ మీడియా, రైస్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 16వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో జరుగుతున్న టెట్ పరీక్షలకు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి అబ్జర్వర్గా వ్యవహరిస్తున్నారు. అంతా థర్డ్ ఫ్లోర్ అండి, ల్యాబ్ 1 అయినా 2 అయినా థర్డ్ ఫ్లోర్.
మీరు లగేజ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే సెకండ్ ఫ్లోర్లో పేరెంట్స్ కానీ రిలేటివ్స్ ఎవరు వెళ్ళకూడదండి, ఓన్లీ క్యాండిడేట్ బయటికి. మీకు డౌట్స్ ఉంటే అడగండి. వెళ్ళలేదండి, మొత్తం లైవ్ రికార్డింగ్ థర్డ్ ఫ్లోర్ ఎగ్జామ్. మీరు లగేజ్ తీసుకెళ్తారా? కూడా నాట్ తీసేసేయండి, అడిషనల్ తీసేయండి. సైకిల్ తీసుకుంటే ఫోటో లేదా పెన్ను కావాల్సింది పైన ఇవ్వరు. వెళ్ళారండి, ఇబ్బంది లేదు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో చేపట్టిన కళాశాలల బంద్ విజయవంతమైంది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు కళాశాలలకు వెళ్లి విద్యార్థులను తరగతి గదుల నుండి బయటకు పంపించారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నాయకుడు నాగచరణ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నగర కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి కోరారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆగస్టు 5వ తారీఖున బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకయ్యే కారణాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ 6,800 కోట్లు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా డిగ్రీ మరియు బీటెక్ చదువుతున్న విద్యార్థులు కౌన్సిలింగ్ రెండు ఒకే రోజు డేట్ ఫిక్స్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు మరియు సదుపాయాలు కల్పించాలి. ఈ జియో నెంబర్ 77 ఆనాడు గవర్నమెంట్ పొందుపరిచింది. ఇప్పుడు ప్రభుత్వం రాగానే జియో నెంబర్ 77 రద్దు చేయడానికి ఎలక్షన్ టైంలో యొక్క యోగాలలో ఈనాడు విద్యాశాఖ మంత్రి పిలుపునివ్వడం జరిగింది. 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ యొక్క జియో నెంబర్ 77 రద్దు చేయడం ఇంకా ఊసేలేదు. చలన లేని చెమట్లాగా కళ్ళు లేని కబోదిలాగా విద్యాశాఖ మంత్రి యొక్క ఒంగోలు నగరం నుంచి ఉండవల్లి గడ్డదాకా ఏబీవీ యొక్క రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిష్కారానికి 2026 ఆగస్టు 5న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్ పిలుపునివ్వనుంది. మా యొక్క డిమాండ్లు డిగ్రీ చదువుతున్న పీజీ విద్యార్థులకు ఫీజు వెంటనే విడుదల, ప్రభుత్వ కళాశాలలు వసతులు పెంచాలి, కార్పొరేట్ కళాశాలలు అకాడమిక్ పేరుతో రన్ చేస్తున్న అకాడమిక్ పేరుతో ఇంటర్ రన్ చేస్తూ వాళ్ళ కళాశాల రద్దు చేయాలి. జియో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదువుకుంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సుమారు 1,10,00,000 వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, హెల్త్ సబ్ సెంటర్ భవనం తదితర పనులను పూర్తి చేశామన్నారు. 6 లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పీఏసీఎస్ చైర్మన్ కూకట్ల విజయమ్మ, మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, రంపతోటి అంకారావు, అబ్బూరి శ్రీనివాసరావు, మన్నం సుబ్బారావు, తన్నీరు శ్రీనివాసరావు, గోపి, రావులపల్లి సురేష్, తాళ్ళూరి శేషారావు, హరనాథ్, తన్నీరు అంకమ్మరావు, నార్ని మాధవి, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిశుద్ధుడా కరుణా మమ్మల్ని దీవించండి ప్రభా. మా దేశానికి మంచి నాయకుడు
మనము ఎలక్షన్ సందర్భంగా కూడా ఇక్కడ చాలా తిరిగినప్పుడు అనేక సమస్యలు చెప్పారు. చెప్పిన చాలా వరకు ప్రభుత్వం ఒక 80% చేసింది. అంటే ఏమేమి చేసిందని అడగొచ్చు. పెన్షన్ వచ్చిన వెంటనే 4, 6, 10, 15 వేలు అయ్యి వచ్చిన వెంటనే అప్పుడున్న అర్హులందరికీ ఇమ్మీడియట్గా ఇచ్చింది. దాని తర్వాత తల్లికి వందనం ఇంతకుముందు ఒకరికే ఇస్తే ఇంట్లో ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చింది. దాని తర్వాత అడగకుండానే స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చింది. దాని తర్వాత గ్యాస్ సిలిండర్ 3 ఇచ్చింది. దాని తర్వాత ఇతర అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయం మనందరికీ తెలుసు. మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ అభివృద్ధి ఈ సంక్షేమ పనులు చేశారంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పరిస్థితులు బాగలేవు, అయినా కానీ ఆయనకున్న సమర్థతతో ఈరోజు ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇతర 20% కూడా అతి త్వరలోనే ఆర్థిక పరిస్థితి కొద్దిగా రైతుకు భూమితో ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని, భూ యాజమాన్య హక్కులను ఈ పట్టాదారు పాసు పుస్తకం అత్యంత తిరుగులేని ప్రామాణిక ఆధారంగా నిలుస్తోందని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ్ సునీత అన్నారు. బేస్తవారిపేట మండలం బందుట్ల గ్రామంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులతో కలిసి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. కొత్తగా అందిస్తున్న పాస్ పుస్తకాలు కరెన్సీ నోట్ల మాదిరిగానే అత్యంత భద్రతా ప్రమాణాలతో క్యూఆర్ కోడ్, ప్రతి భూ కమతానికి సంబంధించిన డిజిటల్ మ్యాప్లతో రూపొందించబడ్డాయని కలెక్టర్ తెలిపారు. పాస్ పుస్తకాలను చిరిగిపోని నాణ్యమైన పేపర్పై ముద్రించడమే కాకుండా భూ యజమాని సంతకానికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించామన్నారు. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్లోనే భూ వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకునే డిజిటల్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. సర్వే పైలట్ ప్రాజెక్టు కింద వందుట్ల గ్రామంలో భూములను అత్యంత పారదర్శకంగా సర్వే చేశామని తెలిపారు. గ్రామంలోని మొత్తం 384 ఖాతాలకు గాను 346 ఖాతాలకు సంబంధించిన పాస్ పుస్తకాలను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు, మండల రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతుకు భూమికి ఉన్నటువంటి అనుబంధం విడదీయరానిది. అవునా? మరి రైతులందరికీ తమ గట్లు ఏవో తెలుసు, పక్కన ఎవరు ఉంటారో తెలుసు, ఎన్ని సెంట్లు ఎన్ని ఎకరాలో తెలుసు. పాస్బుక్ ఎందుకు? పాస్బుక్ అనేది మీ యాజమాన్య హక్కుకు సంబంధించినటువంటి తిరుగులేని ఆధారం. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి పాస్బుక్ కూడా సామాన్యమైనటువంటి పాస్బుక్ కాదు. ఇది అత్యంత భద్రతా ప్రమాణాలకు కూడినటువంటి పాస్బుక్. మీరు చూస్తే కనుక ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది, అట్లాగే సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ ఫోన్లోనే మీ భూమికి సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాప్ కూడా దీనికి అటాచ్ చేయబడింది. మరి ఇన్ని భద్రతా ప్రమాణాలు. మరి మీరు చూస్తే ఈ పేపర్ కూడా చూస్తే మీరు చాలా అన్టేరబుల్, అంటే ఎంత క్వాలిటీ పేపర్ అన్నమాట. 2 రోజులకు చినిగిపోయి పనికి రాకుండా పోయే పుస్తకం కూడా కాదు. ముఖ్య విషయం ఏంటంటే చూస్తే మన కరెన్సీ నోట్లలో ఏ విధంగా ఉంటుందో సెక్యూరిటీ కోడ్, ఆ కోడ్తో కూడినటువంటి భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పాస్ పుస్తకం. మరి ఇది చాలా గొప్ప విషయం. రీసర్వే ద్వారా మరి పైలట్ ప్రోగ్రాంలో వందుట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ సర్వే చేసిన తర్వాత ఈరోజు దాదాపు 346 పాస్ పుస్తకాలు ఈరోజు పంపిణీకి సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా నుండి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఒంగోలు సమగ్ర శిక్షా కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. గ్రేడ్ 2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల కేటగిరీలో 43 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకుంటే వారిలో 35 మంది హాజరయ్యారు. డిఈఓ సివి రేణుక, జెడ్పీసీఈఓ చిరంజీవి, పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీష్ కుమార్, డైట్ సీనియర్ లెక్చరర్, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రతినిధులతో కూడిన కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించారు. వీరిలో 2 హెచ్ఎంలు, 2 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 4 స్కూల్ అసిస్టెంట్లను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఎంపికకు పంపించనున్నారు.
అన్ని జిల్లాల నుండి ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఖరారు చేయనున్నారు. వారికి సెప్టెంబర్ 5వ తేదీ జరగనున్న గురు పూజోత్సవంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 25,000 రూపాయల నగదు, ల్యాప్టాప్, ప్రశంసాపత్రం అందించనున్నారు. కరాటే సాధనతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని తథాగత్ బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ శిక్షకుడు వెంకటేష్ దేవరకొండ అన్నారు. అకాడమీ విద్యార్థి సాహిల్ అహ్మద్ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 2వ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ పోటీల్లో బంగారు పతకం సాధించిన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా తథాగత్ బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ శాఖలు ఉన్నాయని వెంకటేష్ దేవరకొండ చెప్పారు. జిల్లాలో తమ శాఖలు ఉన్నాయని, ఇక్కడ విద్యార్థులకు అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్, కర్రసాము, కత్తిసాము వంటి ఆయుధ విద్యలు, ఉషు మార్షల్ ఆర్ట్స్లో ఉత్తమమైన శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ చేసుకోవడం సులభతరమవుతోందన్నారు. ముఖ్యంగా మహిళలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బంగారు పతక విజేత సాహిల్ అహ్మద్ మాట్లాడుతూ తనకు బంగారు పతకం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్లో పాల్గొనాలన్నదే తన లక్ష్యమన్నారు. తన కుమారుడికి 5 సంవత్సరాల వయసు నుండే కరాటే నేర్పిస్తున్నానని, ఇప్పుడు బ్లాక్ బెల్ట్లో ఉన్నాడని, దీనిలో ఇంకొక 6 స్థాయిలు ఉన్నాయని, వాటిని కూడా తన కుమారుడు సాధిస్తాడని విజేత తండ్రి సాహిల్ అహ్మద్ తండ్రి షేక్ షాకిర్ అహ్మద్ ఆకాంక్షించారు. మా సంస్థలో మరి సాహిల్ అహ్మద్ గత 8 సంవత్సరాల నుంచి కరాటే శిక్షణ తీసుకుంటున్నారు. మరి ఇప్పటికీ 8 జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్లో పాల్గొని చక్కని పతకాలు సాధించాడు, బంగారు పతకాలు. మరి ఈ నెల మరి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో మా తథాగత్ బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు 15 మంది పాల్గొనగా 14 గోల్డ్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. మరి సాహిల్ అహ్మద్ అతని అండర్ 14 విభాగంలో పాల్గొని బంగారు పతకము కుమ్మితే స్పారింగ్ విభాగంలో సాధించాడు. ఈ సందర్భంగా మరి ఇతనికి ఇక్కడ అభినందన సభ కార్యక్రమం మా అకాడమీలో నిర్వహించడం జరుగుతుంది. I am very proud to have a Venkatesh Devarkonda student. Now I am a black belt first dan. I would like to go to Olympics. My goal is to become a DSP officer. I joined the karate from 6 years. Now I am 11 years. Thank you. మా అబ్బాయి గోల్డ్ మెడల్ అండ్ కప్ సాధించాడు. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా గర్వపడుతున్నాను. నేను నా బాబుని చిన్నప్పటి నుంచి అంటే 6వ సంవత్సరం నుంచి ఇప్పుడు 11 సంవత్సరాలు మా అబ్బాయికి, అప్పటి నుంచి జాయిన్ చేశాను. మన దేవరకొండ వెంకటేష్ సార్ తరఫున ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను. చిన్నప్పటి నుంచి మా బాబుని సారే జాగ్రత్తగా చూసుకొని బాగా నేర్పించి మా అబ్బాయిని ఇంత స్థాయిలో తీసుకొచ్చారంటే దానికి
మా సార్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గిద్దలూరు అటవీ డివిజన్ పరిధిలోని రాచర్ల బీట్లో గత నెల 31వ తేదీ పెద్ద పులి మృతి కేసులో అటవీ శాఖ అధికారులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 7 నిందితులను అరెస్ట్ చేశారు. నాటు తుపాకీ, 7 పులిగోర్లు, 1 గొడ్డలి, పులి అవయవ ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి అటవీ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎన్టీసీఏ నిర్దేశించిన ప్రామాణిక కార్యాచరణ విధానం ప్రకారం అటవీ సిబ్బంది వెంటనే పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారన్నారు. నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపడం జరిగిందని, దానిని మగపులిగా గుర్తించామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి, ప్రధాన వన్యప్రాణి సంరక్షణ అధికారి ఆదేశాల మేరకు నంద్యాల ఎన్ఎస్టీఆర్ టైగర్ ప్రాజెక్టు సర్కిల్ అటవీ సంరక్షణ అధికారి సెల్వం బృందం దర్యాప్తు ప్రారంభించిన అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపారన్నారు. దర్యాప్తులో గిద్దలూరు రేంజర్ బాలరాజు, పశు వైద్యుడు, అటవీ సిబ్బందితో కూడిన పలు ఉప బృందాలు పాల్గొన్నాయన్నారు. తుపాకీ ఎవరి దగ్గర దొరికింది? తుపాకీ మీ మామగారు దొరికింది. By SOP of NTCA, we have secured the catches and the location, and accordingly, as per the SOP, we have conducted the post-mortem also. Samples have been collected from there and has been sent to different labs for forensic analysis. రాజకీయాల్లో చిత్తశుద్ధి, నిజాయితీ కలిగిన నాయకుడు మండలి వెంకటకృష్ణారావు అని నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని నరసం కార్యాలయంలో మండలి జయంతి వేడుకలను నిర్వహించారు. దివిసీమ గాంధీగా ప్రసిద్ధి చెందిన వెంకటకృష్ణారావు గాంధేయవాద సిద్ధాంతాలు, సమాజ సేవ, నిరాడంబర విధానాలను అవలంబిస్తూ మంచి వ్యక్తిగా ఎదిగారని సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తేళ్ల అరుణ కొనియాడారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ నూనె అంకమ్మరావు, సింహాద్రి జ్యోతిర్మయి, కుర్రా ప్రసాద్ బాబు, మిడసల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మండల వెంకటకృష్ణారావు గారు మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలకు చివరి రోజు. ఆయన జయంతి 4వ తేదీ. గత సంవత్సరం 4వ తేదీ నుంచి ఈ సంవత్సరం 4వ తేదీ వరకు శత జయంతి ఉత్సవాలు ఆంధ్రదేశంలో నలుమూలలా కూడా చాలా వైభవంగా జరిగినాయి. దానికి కారణం ఏమిటంటే తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి మండలి వెంకటకృష్ణారావు గారు చేసినటువంటి సేవ ఇంకా ఏ రాజకీయ నాయకుడు చేయలే. ఆయన 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో చాలా ఘనంగా నిర్వహించాడు. ఆ నిర్వహణలో ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన పని ఏమిటంటే, తెలుగు సాహిత్యంలో ఎన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయో అన్ని రకాల ప్రక్రియల గురించి గొప్ప గొప్ప పుస్తకాలు రాయించాడు ఆయన. ఆ పుస్తకాలు అప్పటికీ ఇప్పటికీ చాలా స్టాండర్డ్ అయినటువంటి పుస్తకాలు. మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఆయన పుట్టినరోజు జరపాలని చెప్పి నిర్ణయించింది. అలా కొద్దిమంది కవులకు మాత్రమే అది దక్కింది. అలాగే రాజకీయ నాయకులుగా, భాషా సేవకుడిగా ఆయనకు దక్కిన గొప్ప గౌరవం అది. వారి పుత్రుడైనటువంటి మండల బుద్ధప్రసాద్ గారు కూడా వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు భాషకు ఎంతో సేవ చేస్తున్నారు. ఈరోజు ఆ శత జయంతి ముగింపు ఉత్సవ సందర్భంగా ఇక్కడ నవ్యాంధ్ర రచయితల సంఘం అంటే నరసం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సభా కార్యక్రమం, ఆయనకి నివాళులర్పించే కార్యక్రమం, ఆయన గురించి స్మరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దివిసీమ ముద్దు బిడ్డగా, అలాగే మట్టిని ప్రేమించిన మనిషిగా, మనిషిని ప్రేమించిన మనిషిగా, తనకున్నదంతా కూడా త్యాగం చేసి మొత్తం ఈ సమాజం కోసం ఎంతో చేసినటువంటి ఆయన మండల వెంకటకృష్ణారావు గారు భాషా సేవకుడిగాను, ప్రజాసేవకుడిగా కూడా గుర్తింపు పొందిన ఆయనకి అధికార భాషా సంఘానికి పేరు పెట్టడం, ఆయన యొక్క పుట్టినరోజును అధికారికంగా ప్రకటించడం అనే దాని పట్ల మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము.
మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 9వ తేదీ వరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఏపీ జంజీవార్లో భాగంగా నిర్వహిస్తున్న టౌన్ హాల్ సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. వైసీపీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, నగర కన్వీనర్ కటారి శంకర్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడే గొంతేది వీళ్ళ ఒత్తిడికి ఆగదు అని అర్థం చేసుకుంటే మంచిది. రేపు రాబోయే రోజుల్లో మీకు అసలు మీ పరిస్థితి కూడా ఏంటో కూడా ఒకసారి ఈ సందర్భంగా ఆలోచించుకోమని నేను శాసనసభ్యులు మీ ద్వారా తెలియజేస్తూ, వెంకట్రావు గారు పెద్ద మాట చేసుకొని ఒక రాజకీయ పార్టీ, మనదొక రాజకీయ పార్టీ, వాళ్ళకి ఒక రాజకీయ పార్టీ, మన బ్యానర్ పెట్టుకొని మనం పెట్టుకుంటే తప్పులేదు. ప్రజా నిర్ణయాలు ప్రజల కోసం చేసే పనికి మేము మద్దతు ఉంటామని చెప్పి ఆయన ఎలవ్ చేయటం, మళ్ళీ మనకు మద్దతు తెలుపుతూ సందర్భాన్ని బట్టి సందర్భానికి మనకి మద్దతు ఇస్తూ వ్యతిరేకించినందుకు వెంకట్రావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకి డిఎస్సిలో అన్యాయం జరిగిందని చెప్పి మనం విమర్శ చేస్తున్నాం. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడం అనేటటువంటిది మొట్టమొదటి బాధ్యత. అసలు డిఎస్సి అంటేనే అర్థం లేకుండా పోయేటటువంటి విధంగా డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని చెప్పి ఓపెరెడ్డి మాస్టర్ గారు ఇట్లా విద్యావంతులందరూ కూడా చెప్తున్నారు. కానీ అసలు ఆ జిల్లాలో సెలక్షన్ కమిటీ ద్వారా జరిగినటువంటిది ఏమీ లేదు. రాష్ట్ర స్థాయి మెరిట్ అని చెప్పారు. ఎస్, రాష్ట్ర స్థాయి మెరిట్లోనే మీరు ఉద్యోగ వసతి కల్పించినటువంటి వారిని 3 లక్షల మంది అటెండ్ అయితే వారిలో 16,000 మందికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. ఇవి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమంది పరీక్షలు రాశారో దానికి మెరిట్లో ఈ లిస్టు ఈ మార్కులతో వారికి ఉద్యోగ అర్హత ఏర్పడిందని చెప్పి మీరు ఎందుకు ప్రకటించరు? జస్టిస్ సూర్యకాంత్ గారు నిరుద్యోగులు పొద్దున్నతో పోలిస్తే కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి అభిజిత్ దీప్కే 30 సంవత్సరాలు ఒక యువకుడు ఈరోజు చూడండి ప్రపంచవ్యాప్తంగా తన యొక్క ఉద్యమాన్ని అలా వినిపించారు. మన యువత పెళ్ళేట గన్స్తో పెట్టినా ఎంత పోరాడినా సరే తన యువత అంటే ఇలా ఉంటుంది. అంటే ఎవరైనా సరే అంటే తప్పు కనుక ఎక్కువ జరిగినట్లయితే ఎవరు సహించరు, ఏదో ఒక రోజు దానికి చరమగీతం పడతారు. కాబట్టి ఇక్కడ కూడా నేనేదో అనుకోలేదు. వాస్తవంగా నేను పోస్ట్ రాయాలా, నేను చైతన్య స్కూల్లో పనిచేస్తూ డబ్బులు వస్తే మా ఫ్రెండ్స్ మ్యారేజ్ అయ్యి కొన్ని ఇబ్బందుల్లో ఉంటే దాదాపు 40,000 రూపాయల దాకా కూడా సహాయం చేశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడడంతో పాటు ఎరువుల పంపిణీ పారదర్శకంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రైతు సేవా కేంద్రాల సిబ్బందికి ఈ పాస్ మిషన్లను అందజేశారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతుల వివరాలను నమోదు చేసి రైతులు సాగు చేస్తున్న పంట ఆధారంగా అవసరమైన ఎరువులను అందించే విధానాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల సాగు చేస్తున్న ప్రతి రైతుకు అవసరమైన మేరకు ఎరువులు అందడంతో పాటు ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టే అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో నమోదు కాని కౌలు రైతులు, ఇనాం భూముల సాగు రైతులు, నాన్ వెబ్లాండెడ్ రైతులు కూడా ఎరువులు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులు ఏపీఏఐఎంఎస్ యాప్లో వివరాలు నమోదు చేసుకుని అవసరమైన ఎరువులను కొనుగోలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు ఎరువులు విచ్చలవిడి వినియోగాన్ని తగ్గించడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలన్నారు. జడు వెనక్కి సర్కోండి.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుందన్న ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్. రాజీ మార్గమే రాజమార్గంపై అవగాహన ర్యాలీ. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యపై కేసుకు విచారణ అర్హత లేదని కొట్టివేసిన హైకోర్టు. పిటిషన్కు మందలింపు, కౌన్సిల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిక. డి న్యూస్లో నేటి మాట. ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతామన్న భయంతో కాదు, ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో ప్రారంభించాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.